హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైమశ్రీ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ హైమశ్రీ. సో ఈరోజు క్లాస్లో మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఓల్డ్ హిస్టరీ. ఇండియన్ ఓల్డ్ హిస్టరీలో ఒక టాపిక్ అయిన సింధు నాగరికత, ప్రాచీన భారతదేశ సంస్కృతుల గురించి మనం తెలుసుకున్నాం. సో ఆఫ్టర్ సింధు నాగరికత ఏ నాగరికత ఏర్పడింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో సింధు నాగరికతలోనే మనం తెలుసుకున్నాం. సింధు నాగరికత ఎలా అంతరించిందంటే కొంతమంది చెప్పారు, కొంతమంది చరిత్రకారులు ఏం చెప్పారంటే సింధు నాగరికత ప్రజలు ద్రావిడులని, అలాగే ఈ ద్రావిడులని ఆర్యవంశం ఇక్కడికి వచ్చి వారిని ధ్వంసం చేసి వారిపై దాడి చేసి ఈ సింధు నాగరికత ఇలా అంతమైందని చెప్పేసి కొంతమంది శాస్త్రవేత్తలు, చరిత్రకారులు చెప్తున్నారు. యాక్చువల్గా కొంతమంది ఏం చెప్తున్నారంటే వరదల కారణంగా ఈ సింధు నాగరికత అంతమైందని కొంతమంది చెప్తున్నారు. సో ఏది నిజం ఏది అబద్ధం అనేది మనకి తెలియదు, ఎందుకంటే చరిత్ర ఏదైతే చెప్తుందో మనం అదే తీసుకుంటాం. ఓకేనా? సో యాక్చువల్గా ఈ ఆర్య నాగరికత ఎలా ఏర్పడిందంటే సింధు నాగరికత తర్వాత ఈ ఆర్య నాగరికత అనేది ఏర్పడింది. ఈ ఆర్య నాగరికత ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు వీరు స్వదేశీయులైనా లేదంటే విదేశీ నుంచి వచ్చారా, అసలు ఎక్కడి నుంచి వచ్చారనేది, ఈ ఆర్య నాగరికత ఎలా ఏర్పడింది, ఈ ఆర్య నాగరికతలో ఏ అంశాలు అనేవి ఏర్పడ్డాయి అని చెప్పేసి ఈరోజు మనం తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద క్లాస్. సో ఫ్రెండ్స్, మనకి ఆర్య నాగరికత ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారంటే టిబెట్ నుంచి వచ్చారని చెప్పేసి ఒక శాస్త్రవేత్త చెప్తే, కొంతమంది వచ్చేసి ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని చెప్తున్నారు కొంతమంది చరిత్రకారులు. అలాగే వీరు విదేశీయులు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అఫ్ కోర్స్ టిబెట్ ఆల్సో అనదర్ కంట్రీ. ఓకేనా? సో ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని చెప్పేసి బాలగంగాధర్ తిలక్ చెప్తున్నారండి. ఎవరండి? బాలగంగాధర్ తిలక్. బాలగంగాధర్ తిలక్ ఏమని చెప్తున్నారంటే ఆర్యులు ఇక్కడ వాళ్ళు కాదు, ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, వేరే ఖండం వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు. బాలగంగాధర్ తిలక్ అంటే మీ అందరికీ తెలుసు, భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఒక ప్రముఖ వ్యక్తి అయిన బాలగంగాధర్ తిలక్. ఇతను చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇతని చరిత్ర గురించి, మీకు ఆధునిక భారతదేశ చరిత్ర గురించి చెప్పినప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో బాలగంగాధర్ తిలక్ స్వతంత్ర పోరాటంలో ఒక వ్యక్తి. ఇతని ప్రాముఖ్యత గురించి మనందరికీ తెలుసు, కానీ మీకు ఆధునిక భారతదేశ చరిత్ర చెప్పినప్పుడు ఇంకా విడమర్చి చెప్తాను. సో ఇతను ఏం చెప్పారంటే ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని చెప్తున్నారు. దయానంద సరస్వతి ఏం చెప్పారంటే వీళ్ళు ఆర్యులు టిబెట్ ప్రాంతం నుంచి వచ్చారని చెప్పారు. ఏ ప్రదేశం అండి? టిబెట్ నుంచి వచ్చారని దయానంద సరస్వతి చెప్తున్నారు. బాలగంగాధర్ తిలక్ ఏం చెప్తున్నారంటే ఆర్కిటిక్ ప్రాంతం నుంచి ఆర్యులు వచ్చారని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్యుల జన్మస్థలం సప్తసింధ్ అని చెప్పేసి ఇంకొక చరిత్రకారులు చెప్తున్నారు. ఎవరంటే పూర్ణానంద్. వాళ్ళ పేర్లు ఏంటంటే పూర్ణానంద్, సప్తసింధు నుంచి వచ్చారని చెప్పేసి మరికొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు. వాళ్ళు ఎవరంటే పూర్ణానంద్, డిఎస్ త్రివేది. పూర్ణానంద్ అండ్ డిఎస్ త్రివేది వీళ్ళేం చెప్తున్నారంటే సప్తసింధు నుంచి ఆర్యులు వచ్చారని చెప్తున్నారు. సో మరికొంతమంది ఏమంటున్నారో తెలుసుకుందాం. ఆర్యులు క్యాస్టే శాసనం ప్రకారం, ఇప్పుడు మనకి చట్టాలు ఇవన్నీ వచ్చాయండి. అప్పట్లో ఏది మనకి ప్రూఫ్ అంటే శాసనాలు. అప్పట్లో రాజులు శాసనాలు చేసేవారు. ఈ శాసనాల ప్రకారమే మనకి ఈ చరిత్ర ఇలా ఉంది, అప్పట్లో ఇలా జరిగింది అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. సో అప్పట్లో క్యాస్టే శాసనం ప్రకారం వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే మధ్య ఆసియా నుంచి వచ్చారని చెప్పేసి మ్యాక్స్ ముల్లర్ చెప్తున్నారంట. ఎవరండి? మ్యాక్స్ ముల్లర్ అండ్ మార్షల్. వీరు మధ్య ఆసియా నుంచి వచ్చారు ఆర్యులు అని చెప్తున్నారు. ఏ శాసనం ప్రకారం అంటే క్యాస్టే శాసనం ప్రకారం.
క్యాస్టే శాసనం ప్రకారం వీళ్ళు మధ్య ఆసియా నుంచి వచ్చారని ఎవరు చెప్తున్నారు అంటే మార్షల్ అండ్ మ్యాక్స్ ముల్లర్. సో నెక్స్ట్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఆర్యుల జన్మస్థలం సైబీరియా. ఎక్కడండి? ఆర్యుల జన్మస్థలం సైబీరియా అని చెప్పేసి జేడి మెర్లిన్ పేర్కొన్నారు. ఆర్యుల జన్మస్థలం ఎక్కడండి? సైబీరియా అని చెప్పేసి జేడి మెర్లిన్ పేర్కొన్నారంట. ఆర్యుల జన్మస్థలం సైబీరియా అని చెప్పేసి జేడి మెర్లిన్ పేర్కొన్నారు. సో ఆర్యుల జన్మస్థలం దక్షిణ రష్యా అని చెప్పేసి గార్టన్ చైల్డ్ పేర్కొన్నారు. ఆల్రెడీ గార్టన్ చైల్డ్ మీకు ఇంతకు ముందే చెప్పాను సింధు నాగరికతలో. సో ఈ శాస్త్రవేత్తలందరూ కూడాను సింధు నాగరికత, ఆర్య నాగరికత, వివిధ చరిత్ర నాగరికతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా అధ్యయనం చేసిన వాళ్ళండి. సో మీకు ఈ నేమ్స్ వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా. గార్టన్ చైల్డ్ ఏం పేర్కొన్నారు అంటే దక్షిణ రష్యా. ఎక్కడండి? ఆర్యులు దక్షిణ రష్యా నుంచి వచ్చారని చెప్పేసి పేర్కొన్నారు. ఎవరండి? గార్టన్ చైల్డ్. సో ఇలా వివిధ చరిత్రకారులు వివిధ రకాలుగా పేర్కొన్నారు. అసలు ఈ ఆర్య నాగరికతలో ఏర్పడిన అంశాలేంటి మీకు ఆల్రెడీ చెప్పాను. తొలివేద నాగరికత అండ్ మలివేద నాగరికత, 2 నాగరికతలు ఏర్పడ్డాయండి ఈ ఆర్య నాగరికతలో. ఈ తొలివేద నాగరికత, మలివేద నాగరికతకి మధ్య డిఫరెన్సెస్ ఏంటో, ఈ నాగరికతలో ఏర్పడిన అంశాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందరూ నోట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కంపల్సరీ ఒక బిట్ అనేది మీకు వస్తుంది. ఎందుకంటే ఎవరెవరు ఆర్యులు ఏ శాస్త్రవేత్త ఎక్కడి వరకు ఏ ప్రాంతంలో నుంచి వచ్చారని చెప్పేసి బిట్ అడగడం కంపల్సరీ జరుగుతుంది మీకు. మోస్ట్లీ ఇది వరకు అడిగిన బిట్స్ ఏంటంటే బాలగంగాధర్ తిలక్ కోసం అడిగారండి బిట్స్. బాలగంగాధర్ ఎక్కడి నుంచి ఏం చెప్పారు అంటే ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని బాలగంగాధర్ తిలక్ పేర్కొన్నారు. నెక్స్ట్ ఈ క్యాస్టే శాసనం కూడా చాలా ఇంపార్టెంట్. ఏ శాస్త్రం ప్రకారం మధ్య ఆసియా నుంచి ఆర్యులు వచ్చారని ఏ శాస్త్రవేత్తలు చెప్పారని అడుగుతారు, లేదంటే ఏ శాస్త్రం ప్రకారమైనా అడుగుతారు, అప్పుడు చెప్పాలి. క్యాస్టే శాసనం ప్రకారం మధ్య ఆసియా నుంచి ఆర్యులు వచ్చారని చెప్పేసి మార్షల్ అండ్ మ్యాక్స్ ముల్లర్ పేర్కొన్నారని చెప్పేసి మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా అండి? సో అందరూ నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ చాలా. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ ఈ ఆర్య నాగరికతలో ఏర్పడిన అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అని చెప్పాను కదా. వేదాలు అంటే మీ అందరికీ తెలుసు, ఉపనిషత్తులు కూడాను. ఈ వేదాలు 4 అండి. వేదాలు ఏంటండి? 4. ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందాం. 1 ఋగ్వేదం, 2 సామవేదం, 3 యజుర్వేదం అండ్ 4 అథర్వణ వేదం. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. సో ఈ 4 వేదాలు అనేవి ఆర్య నాగరికతలో ఏర్పడ్డాయి. కానీ ఆర్య నాగరికతలో మీకు ఆల్రెడీ ముందే చెప్పాను 2 నాగరికతలు అనేవి బయలుపడ్డాయి. అది ఒకటి తొలివేద నాగరికత అండ్ రెండోది మలివేద నాగరికత. ఈ తొలివేద నాగరికతలో ఓన్లీ ఋగ్వేదం మాత్రమే రచించబడింది. ఏంటంటే తొలివేద నాగరికతలో ఓన్లీ ఋగ్వేదం మాత్రమే రచించబడింది. మలివేద నాగరికతలో మిగతా వేదాలన్నీ కూడా సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం అనేది రచించబడ్డాయి. సో ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే తొలివేద నాగరికత. ఈ నాగరికత ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందంటే మనకి బిఫోర్ క్రైస్ట్ BC 1500 to 1000, BC
1500 to 1000 వరకు విస్తరించి ఉంది. బీసీ 1500 to 1000 వరకు ఈ నాగరికత అనేది విస్తరించి ఉంది. సో ఫ్రెండ్స్, ఈ కాలంలో ఈ తొలివేద నాగరికతలో ఋగ్వేదం ఒకటే రచించబడిందని మీకు ముందే చెప్పాను కదా. ఋగ్వేదం అంటే పొగిడే వేదం అని అర్థం. ఏంటండి? పొగిడే వేదం. అందుకే ఋగ్వేదాన్ని వేద ఆఫ్ ప్రైజింగ్ అని అంటారు. ఏంటండి? వేద ఆఫ్ ప్రైజింగ్. ఋగ్వేదాన్ని ఏమంటారండి? వేద ఆఫ్ ప్రైజింగ్. పొగిడే వేదాన్ని ఋగ్వేదం అంటారు. ఋగ్వేదాన్ని మరొక పేరు ఏంటంటే వేద ఆఫ్ ప్రైజింగ్. సో ఇది పొగిడే వేదం కాబట్టి దీనిని వేద ఆఫ్ ప్రైజింగ్ అని అంటారు. భారతదేశంలో మొట్టమొదటిగా ఏర్పడిన గ్రంథం ఏంటంటే ఋగ్వేదమే. ఏంటండి? భారత మానవాళికి తొలి నిబంధనవాళిగా లభించిన గ్రంథం కూడా ఏంటంటే ఋగ్వేదం. మీకు ఈ బిట్ అనేది పాలిటీలో వస్తుందండి, నెక్స్ట్ హిస్టరీలో కూడా వస్తుంది. యాక్చువల్లీ ఎందుకు అంటే హిస్టరీకి పాలిటీకి కొన్ని లింక్ పైన పాయింట్స్ కొన్ని ఉంటాయి. సో హిస్టరీలో కూడా మీకు రావడం జరుగుతుంది ఈ బిట్, అండ్ పాలిటీలో కూడా రావడం జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మానవాళికి తొలి నిబంధనావళిగా లభించిన గ్రంథం ఏది అంటే ఋగ్వేదం. ఏంటండి? ఋగ్వేదానికి మరొక పేరేంటి? వేద ఆఫ్ ప్రైజింగ్. ఏంటండి? వేద ఆఫ్ ప్రైజింగ్. ఋగ్వేదంలో 1028 శ్లోకాలు ఉన్నాయి. ఏంటండి? 1028 శ్లోకాలు ఉన్నాయి. ఇది 10 మండలాలుగా విభజించబడ్డాయి. ఏంటి? 10 మండలాలు అంటే ఏం లేదండి, ఒక్కొక్క మండలంలో కొన్ని శ్లోకాలు ఉంటాయి. సో ఈ 10 మండలాలన్నీ కలిపి కూడాను 1028 శ్లోకాలు అనేవి మనకి లభించడం జరిగింది ఋగ్వేదంలో. 1028 శ్లోకాలు. ఇవన్నీ చెరిపేసి ఓన్లీ ఋగ్వేదం గురించి చెప్తాను మీకు. తొలివేద నాగరికత, ఋగ్వేదం, వేద ఆఫ్ ప్రైజింగ్. అసలు ఋగ్వేదంలో ఎన్ని శ్లోకాలు ఉంటాయండి? 1028 శ్లోకాలు అనేవి ఉంటాయి. ఇవి ఎన్ని మండలాలుగా విభజించబడ్డాయి అంటే 10 మండలాలుగా విభజించబడ్డాయి. ఎన్ని మండలాలండి? 10 మండలాలుగా విభజించబడ్డాయి. నెక్స్ట్, సో ఈ 10 మండలాల్లో కూడాను 3వ మండలంలో గాయత్రి మంత్రం ఉంటుంది. ఓం భూర్భువస్వః అని చెప్పి మీకు గాయత్రి మంత్రం అనేది ఉంటుంది కదండి. ఈ గాయత్రి మంత్రం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి ఋగ్వేదం నుంచి వచ్చింది. ఋగ్వేదంలో 3వ మండలంలో మనకి గాయత్రి మంత్రం అనేది వచ్చిందండి. దీన్ని ఎవరు రచించారు అంటే విశ్వామిత్రుడు మీకు తెలుసు. త్రేతాయుగంలో రాముడి యొక్క గురువు ఎవరండి? రాముడి యొక్క గురువు ఎవరు అంటే విశ్వామిత్రుడు రచించారంట ఈ శ్లోకాన్ని. నెక్స్ట్, దీనిలో ఎవరి గురించి ఉంటుందంట? సావిత్రి ఆరాధన గురించి రచించబడింది. ఎవరండి? సావిత్రి ఆరాధన గురించి ఇది రచించబడింది. నెక్స్ట్, దీనిలో సూర్య నమస్కారం ఎలా పఠిస్తారనేది కూడా ఉంది. సూర్య నమస్కారం సమయంలో దీన్ని పఠిస్తారంట. సావిత్రి దేవత ఆరాధన చేయబడింది. అండ్ ఈ గాయత్రి మంత్రం ఎప్పుడు పఠిస్తారు అంటే సూర్య నమస్కారం సమయంలో పఠిస్తారంట. నెక్స్ట్, ఈ కాలంలో కుటుంబానికి పెద్ద తండ్రి. మీకు ఆల్రెడీ చెప్పాను, మాతృస్వామిక వ్యవస్థ అండ్ పితృస్వామిక వ్యవస్థ అని. సింధు నాగరికత టైంలో ఏ వ్యవస్థ ఉండేదండి? మాతృస్వామిక వ్యవస్థ. మాతృస్వామిక వ్యవస్థ అంటే కుటుంబానికి పెద్ద తల్లి వ్యవహరించేవాళ్ళు. కుటుంబానికి పెద్దగా తల్లి వ్యవహరిస్తే ఇక్కడికి వచ్చేసరికి ఆర్య నాగరికత వచ్చేసరికి పితృస్వామిక వ్యవస్థ అంటే కుటుంబానికి పెద్ద తండ్రి. కుటుంబానికి పెద్దగా తండ్రి ఉంటే ఆ వ్యవస్థను ఏమంటామంటే పితృస్వామిక వ్యవస్థ అని చెప్పి అంటాం. ఏంటండి? పితృస్వామిక వ్యవస్థ. నెక్స్ట్, ఇందులో తండ్రిని ఏమనేవాళ్ళంటే ఒక్కొక్క పేరుతో పిలిచేవాళ్ళు. ఇక్కడ ఈ నాగరికతలో తండ్రిని ఏమనేవారంటే కులప అనేవారు. ఏంటండి? తండ్రిని కులప అని చెప్పి అనేవారు. ఈ టైంలో గ్రామానికి పెద్ద
ఇప్పుడు మనం ఏంటంటే గ్రామానికి పెద్ద సర్పంచ్ అని లేదంటే ఎంపీటీసీ అని ఇలా అలా రకరకాల పదవులు అనేవి మనకి వచ్చాయి. కానీ అప్పట్లో గ్రామ పెద్దని ఏమనేవారంటే గ్రామని అనేవాళ్ళంట. ఏంటంటే గ్రామ పెద్దని గ్రామిని అనేవాళ్ళు. గ్రామ పెద్దని గ్రామని అని అనేవాళ్ళంట. నెక్స్ట్, ఆర్యులు భారతదేశంలో చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడ్డారు. ఆర్యులు భారతదేశంలో చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడ్డారు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కరు స్థిరపడ్డారండి. ఇప్పుడు మనమైనా అంతే కదా, ఒక చోట నుంచి వచ్చామంటే అందరూ ఒక దగ్గరే ఉండిపోరు కదా, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కరు స్థిరపడతారు. అలాగే ఆర్యులు ఒక్కొక్క ప్లేస్లో స్థిరపడ్డారంట. నెక్స్ట్, రాజును నియంత్రించడం కోసం సభ, సమితి, విధాత, గణ అనే సభలు ఉండేవంట. రాజన్ అంటే రాజు, ఎవరండి? రాజన్ అంటే రాజు. సో ఈ రాజును నియంత్రించడం కోసం వివిధ సభలు అనేవి ఉండేవంట. ఏంటంటే సభ, సమితి, విధాత, గణ అనే సభలు ఉండేవంట. సభలో కుటుంబ సభ్యులు లేదా కుల పెద్దలు మాత్రమే సభ్యులు. ఎవరండి? కుటుంబ సభ్యులు లేదా కుల పెద్దలు. అప్పట్లో కుల వ్యవస్థ కూడా ఏర్పడిందండి. తొలివేద నాగరికతలోనే కుల వ్యవస్థ అనేది ఏర్పడింది. సో ఈ కుల పెద్దలు లేదా కుటుంబ పెద్దలే ఈ సభలో సభ్యులు. నెక్స్ట్, సమితిలో ప్రజలందరూ సభ్యులే. ఇదే రాజును ఎన్నుకుంటుంది. రాజును ఎవరు అనుకుంటారంటే ప్రజలందరూ కూడా ఎన్నుకునే వాళ్ళంట అప్పట్లో. ఇప్పుడు కూడా మనం అంతే కదండి, ప్రజలే ఎన్నుకుంటున్నారు కదా. అప్పట్లో విధానాలే ఇప్పుడు కూడా మనకి అనుసరిస్తున్నారు. కొన్ని అన్నీ నేను చెప్పట్లేదు, కొన్ని అని చెప్తున్నాను. నెక్స్ట్, విధాత అంటే ఏంటంటే న్యాయం, మతం మొదలగు అంశాలు అనేవి చెప్తారు. విధాత ఏంటండి? మన విధాత ఎవరు? బ్రహ్మ. అతనే కదా మన రాత రాసేవాళ్ళు. అలాగే ఇక్కడ కూడా విధాత ఏం చేస్తారు అంటే మన న్యాయం, మతం మొదలగిన అంశాలు వచ్చేసి అతను చూస్తారనమాట. నెక్స్ట్, రాజుకు సహకరించడం కోసం పురోహితులు ఉండేవాళ్ళంట. అప్పుడు పురోహితులు ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి మొత్తం అన్నీ కూడా తెలుసు. పురోహితులు సంస్కృతి, సంప్రదాయాలు అవన్నీ కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి పురోహితులు అప్పుడు రాజుకి సహాయం కోసం, అంటే ఏ సహాయం కావాలన్నా సరే మంత్రి ఎలాగో అప్పుడు పురోహితులు ఉండేవాళ్ళంట. ఇప్పుడు రాజుకి నార్మల్గా రాజుకి మంత్రి ఎలా ఉంటారో అలాగే అప్పుడు రాజుకి పురోహితులు ఉండేవాళ్ళంట. సో మీకు ఒక స్టోరీ చెప్తాను ఇక్కడ. ఏంటంటే ఒకరోజు భరత తెగకు చెందిన సుదాస్ అనే రాజు విశ్వామిత్రుడిని పురోహితుడిగా తొలగించి వశిష్ఠుడిని పెట్టుకున్నారంట. విశ్వామిత్రుడిని తొలగించి సుదాస్ అనే రాజు, ఇతను ఏ తెగకు చెందేవాళ్ళంటే భరత తెగకు చెందేవాళ్ళంట. సో ఈ భరత తెగకు చెందిన సుదాస్ అనే రాజు విశ్వామిత్రుడిని పురోహితుడిగా తొలగించి, అంటే అంతవరకు విశ్వామిత్రుడు పురోహితుడిగా ఉండేవాళ్ళు సుదాస్ రాజుకి. కానీ వాళ్ళిద్దరి మధ్య వచ్చిన గొడవల వల్ల అతను విశ్వామిత్రుడిని తొలగించి వశిష్ఠుడిని పెట్టుకోవడం జరిగింది. విశ్వామిత్రుడు ఎంత కోపిష్టో మీకు తెలుసు. కోపిష్టి అంటే మనకి చరిత్ర చెప్పిన దాని ప్రకారమే మనం చెప్తున్నాం. మనమే అతన్ని చూడలేదు, ఏం చేయలేదు కదండి. మనకి చరిత్రలో కొన్ని స్టోరీస్ వల్లే మనకి అతను కోపిష్టి అని తెలుస్తుంది. సో అతని యొక్క కోపం ఏం చేసింది అంటే ఒక 10 మంది రాజులను అతను పోగేసి 10 మంది దశరాజు గణయుద్ధం, అంటే దశ అంటే 10 మంది, దశరాజు గణయుద్ధం, ఒక రాజు ఆధ్వర్యంలో 10 మంది రాజులను సమూహం చేసి ఇతని మీదకి యుద్ధం దిగారు. ఎవరి మీదకి? సుదాస్ మీదకి. నన్నే నువ్వు పురోహితుడిగా తొలగించి ఎలా ఎదుగుతావో నేను చూస్తాను అని చెప్పేసి ఇతను యుద్ధం చేశారంట. యుద్ధం చేశారు. కానీ లాస్ట్కి ఎవరు సక్సెస్ అయ్యారు అంటే సుదాస్ రాజే గెలిచారు. ఎవరండి? భరత తెగకు చెందిన సుదాస్ రాజే గెలిచారు ఈ యుద్ధంలో. ఇదొక స్టోరీ అన్నమాట. మనం ఎప్పుడు పాఠాలు చెప్పుకుంటే ఏం బాగుంటుందండి, అప్పుడప్పుడు చిన్న చిన్న స్టోరీస్ చెప్పుకుంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సబ్జెక్ట్ అనేది. నెక్స్ట్, ఈ 10వ మండలంలో పురుష సూక్తంలో చతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడింది. మీకు ఆల్రెడీ చెప్పాను 10 మండలాలు ఉన్నాయని చెప్పేసి. ఋగ్వేదంలో 10 మండలాలు ఉన్నాయి. 3వ మండలంలో గాయత్రి మంత్రం ఉంది. మూడవ మండలంలో గాయత్రి మంత్రం అనేది ఉంది. దీన్ని ఎవరు రచించారు అంటే విశ్వామిత్రుడు. దీన్ని విశ్వామిత్రుడు రచించారనమాట. సో 10వ మండలంలో ఏముందంటే ఏం రచించబడిందంటే చతుర్వర్ణ వ్యవస్థ గురించి. ఏంటండి? చతుర్వర్ణ వ్యవస్థ.
చతుర్వర్ణ వ్యవస్థ అంటే మీకు ఏంటో చెప్తాను. సో చతుర్వర్ణ వ్యవస్థ అంటే ఏం లేదండి, పురుష సూక్తంలో ఇక్కడ 10వ మండలంలో పురుష సూక్తంలో చతుర్వర్ణ వ్యవస్థ గురించి మనకి చెప్పారనమాట. సో ఈ చతుర్వర్ణ వ్యవస్థ అంటే ఏంటి అంటే, ఆది పురుషుడు తల నుండి బ్రాహ్మణులు, ఆది పురుషుడు అంటే మొట్టమొదటి, ఆది అంటే మొట్టమొదటి అని అర్థం. ఏంటండి, ఆది అంటే మొట్టమొదటి అని అర్థం. ఈ ఆది పురుషుడు తల నుండి బ్రాహ్మణులు వచ్చారంట, అంటే తల నుండి బ్రాహ్మణులు వచ్చారు. ఓకేనండి. భుజాల నుండి క్షత్రియులు ఆవిర్భవించారంట, జన్మించారంట. భుజాల నుండి క్షత్రియులు, ఉదరం నుండి వైశ్యులు, అండ్ పాదాల నుండి శూద్రులు. ఏంటండి, ఇప్పుడు చాలా మంది కుల వ్యవస్థ అని చెప్పేసి మా కులం అని చెప్పేసి చాలా మంది ఎగిరెగిరి పడుతూ ఉంటారు. మాదే పెద్ద కులం అని చెప్పేసి. కానీ శూద్రులు అంటే బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, ఈ 3 జాతులు తప్ప మిగతా అందరూ కూడాను శూద్రుల కిందే వస్తారండి. మిగతా అన్ని జాతులు కూడా శూద్రులే. నేనేమి ఎవరిని దిగజారి చెప్పట్లేదు. కాకపోతే ఎవరైతే కులం అని పిచ్చిందో వాళ్ళందరికీ తెలియజెప్పాలనుకునేది ఒకటే, మనం అందరం ఒకే జాతి. అప్పట్లో కుల వ్యవస్థ ఉంది, వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు. అప్పట్లో కోర్స్ వాళ్ళ సంస్కృతులు చదువుకొని ఉండొచ్చు అప్పట్లో ఉన్న పురోహితులు. కాకపోతే వాళ్ళకున్న సంప్రదాయాలు, సంస్కృతులు బట్టి వాళ్ళు ఒక కుల వ్యవస్థ అనేది ఏర్పడింది. కానీ ఇప్పుడు మనం చాలా ఎడ్యుకేట్ అయ్యాం, మన టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది. అయినా సరే కుల వ్యవస్థ అనేది ఇంకా కొన్ని విలేజెస్లో అట్టడుగు కులాల వారిని అణచివేస్తున్నారు. సో ఆ కుల వ్యవస్థ అనేది నాశనం అవ్వాలంటే మనం ఎప్పుడైతే ఎడ్యుకేషన్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుందో, ఎప్పుడైతే ఒక పర్సన్ ఎడ్యుకేట్ అవుతారో అప్పుడే ఈ కుల వ్యవస్థ అనేది పోతుంది. ఓకేనండి. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి స్టోరీస్ అనేవి చెప్పాలి, మనం అందరం శూద్రులమే అని చెప్పేసి. ఓకేనా, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇలాగా ఆదిపురుషుడు తల నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, ఉదరం నుండి వైశ్యులు, అండ్ పాదాల చెంత నుండి ఉంటే శూద్రుడు ఏర్పడ్డారంట. ఎక్కడి నుండండి, 10వ మండలంలో చతుర్వర్ణ వ్యవస్థలో పురుష సూక్తంలో ఈ యొక్క చతుర్వర్ణ వ్యవస్థ గురించి మనకి వివరించారు. ఓకేనా అండి. నెక్స్ట్ మనది ఏంటండి, ఆంధ్రప్రదేశ్. మన చరిత్ర గురించి కూడా మనకు తెలుసుకోవాలని ఉంటుంది. సో ఈ ఆంధ్ర అనే మొట్టమొదటి పదం మనకి ఎప్పుడు ప్రస్తావించడం జరిగింది అంటే ఐతరేయ బ్రాహ్మణంలో. ఇది కూడా ఒక గ్రంథం. ఎందులో అంటే ఋగ్వేదంలోనే ఉంది ఐతరేయ బ్రాహ్మణీయం అని చెప్పేసి. ఈ ఐతరేయ బ్రాహ్మణీయంలో అనుగుణంగా సంఖ్యాయనుడు BC 1000లో రచించారంట. సంఖ్యాయనుడు అనే శాస్త్రవేత్త BC 1000లో ఐతరేయ బ్రాహ్మణీయం అనే గ్రంథాన్ని ఋగ్వేదానికి అనుగుణంగా రచించారంట. దీనిలో సునస్సేపుడి కథలో ఆంధ్ర అనే పదం మొట్టమొదటిసారిగా మనకి ప్రస్తావించడం జరిగింది. ఏంటండి, మొట్టమొదటిసారిగా ఆంధ్ర అనే పదం ఎక్కడ ప్రస్తావించడం జరిగింది అంటే మనకి ఋగ్వేదానికి అనుబంధ గ్రంథమైన ఐతరేయ బ్రాహ్మణంలో సునస్సేపుడి కథలో ఈ ఆంధ్ర అనే పదం మొట్టమొదటిసారిగా ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్, ఋగ్వేదంలో మనకి చాలా వర్డ్స్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ చెప్పాను, సభ, సమితి అండ్ అశ్వ, ఓం అనే పదాలు. ఎందుకంటే ఓం అనే పదం ఏ మంత్రం తీసుకోండి మీరు, ప్రతి మంత్రంలో కూడా ప్రతి శ్రేణిలో కూడా మనకి ఏముంటుందంటే ఓం అనే పదం ఉంటుంది. ప్రతి మంత్రానికి ముందు ఓం అనే పదం ఉంటుంది. అలాగే ఈ ఋగ్వేదంలో 1028 శ్లోకాలు ఉంటే ఓం అనే పదం ఎన్నిసార్లు ప్రస్తావించబడింది అంటే 1028 సార్లు. ఎన్ని శ్లోకాలు అయితే ఉన్నాయో అన్ని సార్లు ఓం అనే పదం ప్రస్తావించబడింది. ఏంటండి, ఓం అనే పదం 1028 సార్లు. నెక్స్ట్, సభ, సమితి ఇలాంటి పదాలు కూడా కొన్నిసార్లు ప్రస్తావించబడ్డాయి. అది మనం చూద్దాము. ఋగ్వేదంలో జన అనే పదం 275 సార్లు ప్రస్తావించబడిందంట. జన అనే పదం 275 సార్లు. అండ్ సభ అనేది వచ్చేసి 8 సార్లు, సమితి 9 సార్లు, అశ్వ అనే పదం 8 సార్లు ప్రస్తావించడం జరిగింది. సభ 8 సార్లు,
సమితి 9 సార్లు అండ్ అశ్వ 8 సార్లు ప్రస్తావించడం జరిగింది. అండ్ జన ఎన్నిసార్లు అంటే 275 సార్లు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి బిట్స్. మీకు ఈ ఋగ్వేదంలో ఎన్నిసార్లు ఓం అనే పదం ప్రస్తావించడం జరిగిందని అడుగుతారు. 8, 9 అని చెప్పి ఆప్షన్స్ ఇస్తారు. 275 మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికే, ఎందుకంటే మనం ఆల్రెడీ చదువుకుంటాం సభ ఎన్నిసార్లు, సమితి ఎన్నిసార్లు, అశ్వ ఎన్నిసార్లు ప్రస్తావించడం జరిగిందని. సో వాడు కన్ఫ్యూజ్ చేయడానికి మనం చదివిన ఆప్షన్సే ఇస్తాడు. 7, 8, 9 అని చెప్పేసి మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 275 సార్లు జన, 1028 సార్లు. ఎన్ని సార్లు అయితే మనకి ఎన్ని శ్లోకాలు అయితే ఉన్నాయో అన్ని సార్లే మనకి ఓం అనేది ప్రస్తావించడం జరిగింది. అలాగే జన 275 సార్లు, సభ 8 సార్లు, సమితి 9 సార్లు, అశ్వ 8 సార్లు ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ వీరి యొక్క జీవన విధానానికి వస్తే, వీరి జీవన విధానం ఎలా ఉందనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆర్యులు తొలివేద నాగరికతలో ఎలా జీవించేవారు అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో వీరి జీవన విధానానికి వస్తే ఈ ఆర్యులు ఎక్కడ స్థిరపడ్డారనేది మనం ఇప్పుడు తెలుసుకుంటే, ఆర్యులు సప్త సింధు ప్రాంతమైన అంటే సింధు నది 5 పరివాహక ప్రాంతాలు. సింధు నదికి 5 ఉపనదులు ఉన్నాయి కదండి. రావి, చీనాబ్, జీలం, సట్లెజినా ఇలా అని చెప్పేసి ఒక 5 ఉపనదులు ఉన్నాయి కదా. సో ఈ 5 ఉపనదులైనా దాని పరివాహక ప్రాంతాలైన ఓకేనండి, దాని పరివాహక ప్రాంతాలైన సరస్వతీ నది ఒడ్డున వీళ్ళు స్థిరపడ్డారంట. ఎక్కడ స్థిరపడ్డారంటే సప్త సింధు ప్రాంతం అయిన సింధు నది యొక్క 5 ఉపనదులైన సరస్వతి పరివాహక ప్రాంతంలో వీళ్ళు స్థిరపడడం అనేది జరిగింది. వీళ్ళది ఏంటంటే వీళ్ళ నాగరికత గ్రామీణ నాగరికత. పట్టణ నాగరికత ఎవరిదండి? సింధు ప్రజలది పట్టణ నాగరికత, వీరిది గ్రామీణ నాగరికత. కంప్లీట్ క్వైట్ ఆపోజిట్ అనమాట. వీరిది గ్రామీణ నాగరికత, వారిది పట్టణ నాగరికత. నెక్స్ట్ వీరు ప్రధాన ఆస్తి గోవులు. ఏంటండి వీరి ప్రధాన ఆస్తి ఇక్కడ గోవులు. వీరు వ్యవసాయం చేసేవారు, గోవులను రక్షించే వాళ్ళు అనమాట. గోవుల కోసం కొన్నిసార్లు గోవిష్టి యుద్ధాలు జరిగేవంట. ఏంటండి వీళ్ళ ఆస్తి ప్రధానంగా ఇప్పుడు మనకి ఏంటి, ఇప్పుడు భూములు మన ఆస్తి ఏంటంటే ఒక భూమి ఉంది, ఇల్లు ఉందని చెప్పుకుంటాం మనం. ఇప్పుడు మనకున్న ఆస్తి. అప్పట్లో వాళ్ళకి భూములు కాదు, ప్రధానంగా గోవుల్ని రక్షించుకునే వాళ్ళు. ప్రతి ఒక్కరికి కూడా గోవులు ఉండేవి. సో గోవుల కోసం కొన్నిసార్లు గోవిష్టి యుద్ధాలు అనేవి జరిగేవంట. ఏ యుద్ధాలండి? గోవిష్టి యుద్ధాలు. సో గోవిష్టి యుద్ధాలు అనేవి జరిగేవి. నెక్స్ట్ రాజు యొక్క ప్రధాన విధి ఏంటంటే, అక్కడ ఉన్న రాజు యొక్క ప్రధాన విధి ఏంటంటే గోవులను రక్షించడమే రాజు యొక్క ప్రధాన విధి. నెక్స్ట్ ఈ కాలంలో యజ్ఞయాగాలు ప్రారంభమయ్యాయి. ఏంటండి ఈ కాలంలో యజ్ఞయాగాలు ప్రారంభమయ్యాయి. అలాగే కుల వ్యవస్థ కూడా ప్రారంభమైంది. కుల వ్యవస్థ ఎక్కడ ప్రారంభమైందండి? తొలివేద నాగరికతలో, ఆర్య నాగరికత అయిన తొలివేద నాగరికతలోనే ఈ కుల వ్యవస్థ అనేది మొట్టమొదటిసారిగా ప్రారంభం అనేది జరిగింది. చెప్పాను కదా మీకు, చతుర్వర్ణ వ్యవస్థలో ఆది పురుషుడు తల నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, ఉదరం నుంచి వచ్చేసి వైశ్యులు, కాళ్ళ నుంచి వచ్చేసి శూద్రులు వచ్చారని. సో వీరి యొక్క జీవన విధానం చూసాం కదండి. ఈ జీవన విధానంలో వీరు ఇలా సప్త సింధు ప్రాంతంలో స్థిరపడ్డారు. అలాగే గోవుల్ని ప్రధాన ఆస్తిగా భావించేవాళ్ళు. వీరు గోవుల కోసం గోవిష్టి యుద్ధాలు చేసేవాళ్ళు. రాజు యొక్క ప్రధాన పాత్ర ఏంటంటే గోవుల్ని రక్షించడం. ఇది వీరి జీవన విధానం. సో వీరి యొక్క మతానికి వస్తే వీరిని ఏ దేవుడిని పూజించేవాళ్ళు అనేది ఒకసారి తెలుసుకుందాం. వీరి ప్రధాన దైవం ఎవరంటే ఇంద్రుడు. ఇంద్రుడు అందరికీ తెలుసు. దేవతలందరికీ కూడా రాజు ఎవరంటే ఇంద్రుడు. దేవతలందరికీ కూడా రాజు ఇంద్రుడు. సో వీళ్ళు ఇంద్రుడిని దేవుడిగా భావించేవాళ్ళు. అండ్ ఇతన్ని యుద్ధ దేవునిగా ఆరాధించేవాళ్ళు. ఇతన్ని ఎవరంటే యుద్ధ దేవునిగా ఇంద్రుడిని ఆరాధించేవాళ్ళంట ఇక్కడ ఉన్న ప్రజలు. నెక్స్ట్ 250 శ్లోకాల్లో ఋగ్వేదం ఇంద్రుడిని పొగుడుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, పొగిడే వేదం ఏంటంటే ఋగ్వేదం. సో ఈ ఋగ్వేదంలో 1028 శ్లోకాలు ఉంటే అందులో 250 శ్లోకాల్లో ఇంద్రుడిని పొగుడుతున్నట్టు ఉందంట. నెక్స్ట్ ఋగ్వేదంలో అత్యధికంగా పొగడబడిన దైవం కూడా ఎవరంటే ఇంద్రుడు. ఋగ్వేదంలో అత్యధికంగా పొగడబడిన దైవం ఎవరంటే ఇంద్రుడు అని మనం చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ ఋగ్వేదంలో ఇంద్రుడిని పురంధరుడు అప్సుజిత్ అని ఋగ్వేదం పేర్కొనింది. ఋగ్వేదంలో ఇంద్రుడిని మరొక 2 పేర్లతో పిలిచేవాళ్ళంట, అప్సుజిత్ అండ్ పురంధరుడు. ఎవరండి? పురంధరుడు అండ్ అప్సుజిత్ అని చెప్పి పిలిచేవాళ్ళంట. ఎందుకంటే ఇతనిని యుద్ధదేవునిగా భావించేవాళ్ళు కాబట్టి వీరిని రక్షించే దేవుడు అని చెప్పేసి వీళ్ళు ఈ పేర్లు పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ అగ్ని 200 శ్లోకాల్లో పొగడబడిన దైవం. అగ్ని 200 శ్లోకాల్లో పొగడబడడం జరిగిందంట. నెక్స్ట్ అగ్నిదేవుడికి ప్రజలకు మధ్యవర్తి. అగ్ని ప్రజలకు దేవుడికి మధ్యవర్తి అంట. అగ్ని దేవుడికి ప్రజలకి మధ్యవర్తి ఎవరు అంటే అగ్నిదేవుడు. ఇతని ప్రధాన బిరుదు ఏంటంటే త్వస్త్రీ. ఇతని ప్రధాన బిరుదు త్వస్త్రీ. అండ్ వరుణుడు. నెక్స్ట్ ఇంకొక దేవుడు ఎవరంటే అప్పట్లో ఇంద్రుడు, అగ్ని, పంచభూతాల యొక్క వాయుదేవుడు, అగ్నిదేవుడు, వరుణదేవుడు వీళ్ళందరినీ కూడా పంచభూతాలను మన ప్రకృతి మీకు సింధు నాగరికతలోకి వెళ్తే మీరు ప్రకృతిని పూజించే వాళ్ళని చెప్పేసి కొన్నిసార్లు కొన్ని బుక్స్లో ప్రచురించడం కూడా జరిగింది. సింధు ప్రజలు ప్రకృతిని పూజించే వాళ్ళని. ప్రకృతి ఈజ్ నథింగ్ బట్ ఎవరండి? పంచభూతాలు. గాలి, వర్షం, అగ్ని, వాయువు ఇవన్నీ కూడా ఈజ్ నథింగ్ బట్ భూమి, ఆకాశం ఇవన్నీ కూడా ఏంటంటే పంచభూతాలు. మన పంచభూతాలను ఎప్పుడైతే రక్షించుకుంటామో మనం ఎప్పుడు కూడా ఎల్లకాలం బాగుంటాం. ఎందుకంటే పంచభూతాలు అంటే మన ప్రకృతి అంటే చెట్లు. ఈ చెట్లు అంటే వర్షం పడుతుంది. వర్షం పడితే మనకి చక్కగా వ్యవసాయం పంటలు అనేవి పండుతాయి. ఇప్పట్లో చెట్లు నరికేస్తున్నారు. సో చెట్లు నరికేస్తున్నారని చెప్పేసి చాలా చాలా ఉద్యమాలు అనేవి చేశారు చాలా చోట్ల అడవుల్లో. కానీ ఇప్పటికీ కూడా మన మనుషులు అనేది మారట్లేదు. ఎక్కడైనా ఒక చెట్టు ఉంటే చెట్లను కొట్టేస్తున్నారు. సో అలా ఎప్పుడు చేయకూడదండి. చెట్లను ఎప్పుడు కూడా మనం రక్షించుకోవాలి. మన ప్రకృతే మనకి ఎప్పుడు కూడా ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఓకేనా? సో ఈ విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. నేను నార్మల్గా చెప్పాను మీకు, నాకు తెలిసినట్టుగా. చెట్లను ఎప్పుడు కూడా వీలైతే మీరు ఒక చెట్టుని నాటండి, కానీ ఎప్పుడు కూడా ఒక చెట్టుని తీసేయద్దు. అదే మనకి ఆహారాన్ని తెచ్చిపెడుతుంది. నెక్స్ట్ సో వరుణుడు, అగ్నిదేవుడు ఎవరంటే దేవతలకి ప్రజలకి యొక్క మధ్యవర్తి ఎవరంటే అగ్నిదేవుడు. ఇతన్ని ఏమని బిరుదిచ్చారంటే త్వస్త్రీ అని బిరుదిచ్చారు. ఇతనికి ఏ బిరుదు ఇచ్చారండి? త్వస్త్రీ అనే బిరుదు ఇచ్చారు. నెక్స్ట్ వరుణదేవుడు ఏంటంటే వర్షదేవత. ఇతను పాపాలు చేసేవారిని ఏం చేస్తారంటే శిక్షిస్తారు. ఏంటండి? పాపాలు చేసేవారిని శిక్షిస్తారంట వరుణదేవుడు. నెక్స్ట్ ఇతని బిరుదులు ఏంటంటే అసురమర్దిని. పాపాలను చేసేవారిని శిక్షిస్తారు కాబట్టి ఇతని బిరుదుని అసురమర్దిని అని చెప్పేసి అన్నారు. మనం ఒక బిరుదుల వైజ్గా చెప్పుకుంటే ఇంద్రుడికి ఏమని పిలిచేవాళ్ళంటే పురంధరుడు అండ్ అప్సుజిత్ అని పిలిచేవాళ్ళు. మనం రాసుకుందామండి బోర్డు మీద, ఒకసారి మీరు కూడా నోట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. గ్రూప్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇవి పాయింట్ టు పాయింట్ అన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. నార్మల్గా ఎస్ఐ కానిస్టేబుల్లో మీకు చిన్న బిట్స్ ఇస్తూ ఉండొచ్చు, కానీ గ్రూప్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ కూడా మీకు అన్ని బిట్స్ కూడా అవసరమే అండి. అంతా కూడా మీరు ఒక టాపిక్ అనేది మీరు ఒక స్టోరీలా నేర్చుకున్నారు అంటే ఎప్పుడైనా సరే మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడి నుంచి ఏ బిట్ ఇచ్చినా సరే మీరు రాసేయచ్చు, ఆన్సర్ కూడా చేయొచ్చు. సో ఇంద్రుడికి ఏమని బిరుదులు ఇచ్చారంటే పురంధరుడు అండ్ అప్సుజిత్. నెక్స్ట్ అగ్నిదేవుడికి ఏమి ఇచ్చారంటే త్వస్త్రీ. అగ్నిదేవుడి యొక్క బిరుదు ఏంటంటే త్వస్త్రీ. అగ్నిదేవుడిని త్వస్త్రీ అంటారు. నెక్స్ట్ వరుణదేవుడికి ఏమి ఇచ్చారంటే అసురమర్దిని. ఎందుకంటే ఇతను పాపాలు చేసేవారిని శిక్షిస్తాడు కాబట్టే ఇతనికి అసురమర్దిని అనే బిరుదిచ్చారు వరుణదేవుడు. అసురమర్దిని అనే బిరుదు ఇవ్వడం జరిగిందనమాట. సోమాసుర అప్పట్లో దేవతలండి వీళ్ళు. సోమాసుర అనే దేవతలు వీళ్ళు ఆరాధించారు.
సో నెక్స్ట్ ఆనాటి స్త్రీ దేవతలు చూస్తే మనం అప్పట్లో స్త్రీ దేవతలు ఉండేవాళ్ళండి. వీళ్ళందరూ పురుష దేవతలు. అగ్ని, వరుణుడు అండ్ ఇంద్రుడు వీళ్ళందరూ కూడాను పురుష దేవతలు. ఈ ఆనాటి స్త్రీ దేవతలను చూస్తే మనం ఒకసారి సావిత్రి, అదితి భూమాత, సావిత్రి సూర్యకాంత, ఉషా సూర్యోదయ, మారుతి తుఫాను, పిడుగుల దేవతలు వీళ్ళందరూ కూడా దేవతలు ఉండేవాళ్ళండి. పిడుగుల దేవతలు ఉషా సూర్యోదయ అని, అదితి భూమాత అని చెప్పేసి, సావిత్రి సూర్యకాంత అని చెప్పేసి వీళ్ళందరూ కూడాను అప్పట్లో ఉన్న స్త్రీ దేవతలంట. సో వీళ్ళు ఈ దేవుళ్ళని పూజించే వాళ్ళండి ఆర్యులు మళ్ళీ తొలి వేద కాలంలో. నెక్స్ట్ సోమాసుర అనే దేవతలు కూడా ఉండేవాళ్ళంట. రాజుల నుండి అప్పట్లో కూడా పన్నులు ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం ఇంటి పన్ను కడుతున్నాం, చాలా ట్యాక్సెస్ అనేది పే చేస్తున్నాం. సో మొట్టమొదటిసారి పన్ను మనకి ఎప్పుడు ఏర్పడింది? మొట్టమొదటిసారి పన్ను ఎప్పుడు ఏర్పడింది అంటే తొలివేద నాగరికతలో ఆర్య నాగరికతలో మనకి మొట్టమొదటి పన్ను మనం అంటే మొట్టమొదటి పన్నుగా మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో వేసిన మొట్టమొదటి పన్నుగా ఏదో చెప్పుకోవచ్చు అంటే బాగా అనే పన్ను. బాగా అంటే ఏంటంటే పండిన పంటలో సగం అనేది రాజుకి ఇవ్వడం. పండిన పంటలో సగం పంట రాజుకి ఇవ్వడాన్ని బాగా అంటారనమాట. భారతదేశంలో వేసిన మొట్టమొదటి పన్ను ఇదంట. నెక్స్ట్ బలి అనగా అంటే రాజును సందర్శించడానికి వెళ్ళినప్పుడు దేన్నో ఒక దాన్ని బలి ఇవ్వాలి. ఏమీ లేకపోతే మనమే బలిచ్చుకోవాలంట. అలాంటి క్లిష్టమైన పనులు ఉండేవంట అప్పుడు. ఏంటండి పనులు ఏంటండి? బలి రాజును సందర్శించడానికి వెళ్ళేటప్పుడు ఇచ్చే పన్నునే బలి అంటారు. బాగా ఏంటి అంటే మనం పండిన పంటలో సగం పంటని రాజుకి ఇవ్వడాన్ని బాగా పన్ను అని చెప్పని అంటారు. నెక్స్ట్ కర అనగా చేతి వృత్తుల వారు ఇచ్చిన పన్ను. ఏంటంటే చేతి వృత్తుల వారు రాజుకు చెల్లించే పన్నుని ఏమంటారంటే కర అంటారంట. కర అంటే ఏంటండి? చేతి వృత్తుల వారు రాజుకు చెల్లించే పన్నునే కర అంటారంట. సో ఇలా వివిధ రకాలుగా పన్నులు చెల్లించే వాళ్ళంట అప్పట్లోనే పన్నుల వ్యవస్థ అనేది, ట్యాక్సెస్ అనేది ఏర్పడింది. ఇప్పుడు ఇంకా చాలా ట్యాక్సెస్ మనం పే చేస్తున్నామండి. సో ఇదండి ఆర్య నాగరికతలో తొలివేద నాగరికత, వారి యొక్క జీవన విధానం, అలాగే వారి యొక్క మత విధానాలు ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదా. ఋగ్వేదం ఎలా ఏర్పడిందని కూడా తెలుసుకున్నాం మనం. సో సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, ఇలా ఉపనిషత్తులు ఇవన్నిటి గురించి కూడాను కొన్ని గ్రంథాలు కూడా రాశారండి కొంతమంది చరిత్రకారులు. సో వాళ్ళందరి కోసం మనం నెక్స్ట్ క్లాస్లో మాలవేద నాగరికతలో మనం డిస్కస్ చేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. సో ఫ్రెండ్స్, మర్చిపోవద్దు, ఈ వీడియో అయితే తప్పనిసరిగా అందరూ చివరి వరకు చూడండి. మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే. ఓకేనా అండి? వీడియో స్క్రోల్ అవుతుంది కదా, కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో అయితే తప్పనిసరిగా చివరి వరకు చూసేయండి. మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో. అలాగే మీకు స్టోరీలా కూడా మీరు వినొచ్చు. ఓకేనా అండి?